హలో నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలుగు రాష్ట్రాల్లోని మీడియా వ్యవస్థకు సంబంధించిన ఒక కీలకమైన ప్రశ్న. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా చెప్పుకునే వార్తా మీడియా నిజంగా అన్ని వర్గాల స్వరాన్ని ప్రతిబింబిస్తోందా, లేదా కొన్ని వర్గాల చేతుల్లోనే పరిమితమైపోయిందా? అసలు మీడియా ఎవరి చేతుల్లో ఉంది? ఇటీవల జరిగిన అనేక సంఘటనలను మనం పరిశీలిస్తే మీడియా అంతా ఒకవైపే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన తెలుగు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ల యాజమాన్యంలో వెనుకబడిన తరగతులైన బీసీలకు దాదాపు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడమే దీనికి కారణమని ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. మీడియా యాజమాన్యం ఎక్కువగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉండటంతో బీసీలకు సంబంధించిన సమస్యలు, సామాజిక అన్యాయాలు, విపక్ష అంశాలు ప్రజల వరకు పూర్తి స్థాయిలో చేరడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది జర్నలిస్టులు తమ మనస్సాక్షిని అనుసరించి బీసీల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే యాజమాన్య స్థాయి నుంచి వారికి అడ్డంకులు ఎదురవుతున్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సామాజిక న్యాయం, సమానత్వం లాంటి అంశాలు ప్రస్తావించినప్పుడు కొన్ని వార్తలు ప్రసారానికి కూడా నోచుకోవడం లేదన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే తెలుగు మీడియా రంగంలోని ప్రధాన సంస్థల్లో యాజమాన్యం దాదాపు ఆధిపత్య వర్గాల్లో ఉందని మనకు తెలుస్తోంది. టీవీ9, 10 టీవీలు జూపల్లి రామేశ్వరరావు వెలమ సామాజిక వర్గం, ఎన్టీవీ తుమ్మల నరేంద్ర చౌదరి కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం, టీవీ5 బొల్లినేని రాజగోపాల్ నాయుడు కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా ఈటీవీ రామోజీ గ్రూప్ కమ్మ సామాజిక వర్గం, మహావార్తలు వంశీకృష్ణ కమ్మ సామాజిక వర్గం, V6 వెలుగు గడ్డం వంశీ ఎస్సీ మాల సామాజిక వర్గం, హెచ్ఎంటీవీ కె వామన్రావు కపిల్ గ్రూప్ వెలమ సామాజిక వర్గం, సాక్షి టీవీ వైఎస్ భారతిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం. ఈ జాబితాను క్లియర్గా పరిశీలిస్తే మీడియా యాజమాన్యంలో బీసీల ప్రాతినిధ్యం దాదాపు సున్నాగా ఉందని మనకు క్లియర్గా తెలుస్తోంది. జనాభాలో 60% ఉన్న బీసీలకు మీడియా నిర్ణయాత్మక స్థాయిలో చోటు లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని సామాజిక మేధావులు హెచ్చరిస్తున్నారు. మీడియా అనేది ఒక వర్గానికి మాత్రమే గొంతుక కాకుండా అన్ని వర్గాల స్వరం కావాలని, యాజమాన్యంలో కూడా సమాన ప్రాతినిధ్యం ఉండాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇకపై అయినా తెలుగు మీడియా రంగంలో సమానత్వం, న్యాయం, నిజమైన వార్తా ప్రసారం కోసం సీరియస్ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నది అనేక మంది అభిప్రాయం. ఇప్పుడు బీసీలు, యాదవులు రాజకీయాల్లో రాణించాలంటే వాళ్ళ వార్తలను చూయించే మీడియా సంస్థలు కూడా అవసరం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ టీ న్యూస్ని స్థాపించినట్లు, వైఎస్ జగన్ సాక్షిని స్థాపించినట్లు బీసీలు, యాదవులు మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మీడియా సంస్థలను ఏర్పాటు చేసే దిశగా బీసీలు ఆలోచన చేయాలి. మన సమస్యలను, మనం చేస్తున్న పోరాటాలు ప్రజలకు తెలియాలంటే మీడియా ప్రాబల్యం ఎంతవరకు ఉంటుందో మనకు తెలిసిందే. కాబట్టి సోషల్ మీడియాను, మీడియా సంస్థలను బీసీలు, యాదవులు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే బీసీలకు రాజకీయ చైతన్యం బలంగా ఏర్పడుతుందని మనకు తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా మీడియా సంస్థల దిశగా బీసీలు, యాదవులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Ah!